శ్రీరామనవమి భద్రాచల దివ్యక్షేత్రంలో జరిగేటువంటి రామ కళ్యాణం జగత్ కళ్యాణం. జగత్ ప్రభు అయినటువంటి రామచంద్రుడికి జరిగేటువంటి కళ్యాణం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో, ప్రపంచాల్లో ఎక్కడ కళ్యాణం జరిగినా, రామ కళ్యాణం జరిగినా గుర్తొచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి క్షేత్రం భద్రాచలం. భద్రాచలంలో రాముడి కళ్యాణం అంటే మన ఇంట్లో ఉండేటువంటి పెద్ద కొడుకు కళ్యాణంగా భావించేటువంటి వాళ్ళు ఎంతో మంది. అదేవిధంగా రామ కళ్యాణం జరిగేటువంటి ప్రాంతంలో కూడా మనం ఉంటే చాలు అద్భుతమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది. భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీరామనవమి నాడు జరిగేటువంటి కళ్యాణాన్ని తిలకించేటువంటి భక్తులందరికీ కూడా శ్రీనిసింహ సేవావాహిని వారి ఆధ్వర్యంలో కొన్ని వేలాది మందికి అన్నప్రసాదాన్ని, మజ్జిగని ఇవన్నీ కూడా మనం అత్యద్భుతంగా కల్పవృక్ష నారసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధి నుంచి శ్రీనిసింహ సేవావాహిని అందిస్తుంది. అద్భుతమైనటువంటి యొక్క కైంకర్యాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మనం కూడా పాల్గొనవచ్చు. రామనవమికి భద్రాచలం క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా అవకాశం ఉన్నటువంటి వారు కల్పవృక్ష నరసింహ స్వామి వారిని దర్శించండి, సకల మనోభీష్టాలు నెరవేర్చుకోండి. అదేవిధంగా రామ కళ్యాణంలో వాడేటువంటి అక్షతలు, రాముడి కళ్యాణంలో జరిగినటువంటి అక్షతలను మనం శిరస్సును ధరిస్తేనే అద్భుతమైనటువంటి పుణ్య ఫలితం అనేటువంటిది మనకు వస్తుంది. అద్భుతమైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క భవ్య దివ్య కళ్యాణ మహోత్సవం గ్రామ గ్రామాన, వాడవాడల అత్యద్భుతంగా హిందుత్వం వెళ్లి విరిసేలాగా అద్భుతంగా జరిగేలా చేద్దాం. రామానుగ్రహాన్ని పొందుదాం. సర్వేదనా సుఖినో భవంతు.